నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ఇప్పటికీ నాయక్పోడ్ అనే ఒక జాతి మేము ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే వారిపై ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవచ్చని, కనీసం జనాభా లెక్కల్లో కూడా మమ్మల్ని పెట్టటం లేదని వారు చెబుతున్నారుంటే నాయక్పోడు జాతి వాళ్ళు మనుషులు కాదా? నాయక్పోడ్ను కొందరు గొండు అని మరికొందరు కోయ నాయక్పోడ్ అని రాస్తున్నారంటే ఏ జాతి వాళ్లకు వారి జాతి గౌరవం, అస్తిత్వం ఉండొద్దా అని ప్రశ్నించారు. కనీసం మమ్మల్ని జనాభా లెక్కల్లో కూడా పెట్టట్లేదు. మేము మనుషులం కదా, మా కుటుంబాలు ఉన్నాయి కదా, మాకు భావన ఉంటది కదా, మాకు బాధ అవుతుంది. ఇవాళ నాయకపోడ్ అనేది మాది ప్రత్యేకమైన జాతి ఉంటే గోండు నాయకపోడ్ అని ఒకటి రాస్తారు, కోయా నాయకపోడ్ అని ఇంకొకటి రాస్తారు. ఏ జాతికి ఆ జాతి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, అస్తిత్వం ఉండాలి. మనదేం జాతి? తెలంగాణ జాతి. కొట్లాడలేదా మనం నిలబడి? మా జాతి అస్తిత్వం కావాలని కొట్లాడలేదా? బయటోడు వచ్చినప్పుడు మనందరం తెలంగాణ వాళ్ళం, కానీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు మనం నాయకపోడు, మనం కోయ, మనం గోండు, మనం చెంచు, మనం వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు రావాలి, ఎవరికి వాళ్లకు మన డబ్బులు మన వాటా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? ఉద్యోగాలు ఎందుకు రాకూడదు? మన వాటా డబ్బులు ఎందుకు రాకూడదు? రాజకీయంగా మన వాటా ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావాల్సిందే. అట్లా రావాలని, అట్లా ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క వర్గాన్ని పట్టుకొని పనిచేయాలనే పంతంతోనే ఇవాళ ఒక ఆడబిడ్డగా పార్టీ పెట్టి నేను తిరుగుతా ఉన్నాను. అన్ని చోట్లకు వెళ్తా ఉన్నాను. ఎక్కడెక్కడైతే విస్మరణకు గురైనరో, ఎవరి దగ్గరికైతే అభివృద్ధి రాలేదో ఆ ప్రాంతాలన్నిటికి వెళ్తా ఉన్నాను.